ల్యాండ్ డిక్లరేషన్ ఫారాలు పరిశీలించి రైతులతో స్టేట్మెంట్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా నియమింపబడిన డిప్యూటీ తహసీల్దార్ రామ్ సుబ్బారావు వచ్చారు ఆ ఊరికి. చిదంబరరావు గారికి రామ్ సుబ్బారావు దూరపు బంధువు. మల్లికార్జునరావుకు కాలేజీ మేటు కావడంతో మకం చిదంబరరావు గారింట్లో చేశారు. ముందుగా చిన్న చిన్న కేసులన్నీ విచారించి సాధ్యమైనన్ని సర్దుబాట్లు చేస్తూ రికార్డు వరకు సాగిస్తున్నారు. ఓ రోజు చిదంబరరావు గారి పొలాల ఎంక్వైరీ వచ్చింది. రావు గారి పేర, ఆయన కుమారులు ముగ్గురి పేర, కుమార్తె పేర తలా 12 ఎకరాల పొలం మాత్రమే ఉంది. మిగతా పొలం కొంత సింగరయ్య పేరిట, కొంత ఊబులుపతి పేరిట, మరికొంత గేబ్రియల్ పేరిట, ఇలా వాళ్ళ పాలేర్ల జీతగాళ్ల పేర్లతో ఉంది. అంతా 62కి పూర్వమే రిజిస్టర్ అయింది. అనుభవం రావు గారి కిందే ఉన్న శిస్తు రసీదులతో సహా అన్నీ రికార్డెడ్గా వాళ్ళ పేరుంది. ఆ విషయమంతా చెప్పాడు రెడ్డి డీటీ గారికి. అంతా రికార్డులపై ఆధారపడుంది. మనమేదైనా అంటే అవును ఆ పొలం వాళ్ళదే అంటారాయన. వాళ్ళు అవునంటారు. కానీ ఆ పొలాన్ని స్వాధీనపరుచుకోవడానికి వాళ్ళు తెగించలేరు. మరో వారం రోజులకి గ్రామం పనంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. పెళ్లి 4 రోజులుందనగా మల్లికార్జునరావు ఆహ్వానము, పెళ్లి పత్రిక అందుకుని బయలుదేరారు శోభ, జయంత్. అతను ఆ రోజు తనే పరిస్థితుల్లో పెళ్లికి రాలేకపోయింది. తర్వాత సింగరయ్య దుఃఖంతో ఉండడం వల్ల తనపై ఎలా వ్యవసాయపు పనుల బాధ్యత పడింది విశదీకరిస్తూ ఉత్తరం రాశాడు. దానికి జవాబుగా శోభ రాసిన ఉత్తరం ఓ దుమారాన్ని లేపింది. అతను లేని సమయంలో వచ్చిన ఉత్తరం చించాడు రావుగారు. ఒక్కో అక్షరం చదువుతుండగా ఆయనకి బీపీ ఎక్కువై పడిపోయారు. ఇంట్లో అంతా గాబరా పడ్డారు. డాక్టర్ గారి పర్యవేక్షణలో 2 రోజులు గాని తేరుకోలేకపోయారు. ఆ రోజు సాయంకాలం 4 గంటల వేళ మేడపై పెట్టగోడను ఆనుకుని నుంచుని ఇంటి ముందు తయారవుతోన్న అలంకరణలన్నీ చూస్తున్నారు రావుగారు. ఆయన కళ్ళకి గేట్లో నిలబడిన జంట దెయ్యపు జంటలా కనిపించింది. ఆగండి అని కేక వేశాడు అక్కడ్నుంచే. మౌనపురడి నిల్చుండిపోయారిద్దరూ. ఆగా మేఘాల మీద గబగబా మెట్లు దిగొచ్చి వసారా దాటి గేటు వద్దకు వెళ్లారాయన. ఆయన కోపాన్ని, తీవ్రతని చూసి ఇంటిల్లపాది గబగబా వచ్చేశారు. గేట్లో నుంచున్న శోభని, కొత్త యువకుణ్ణి చూసి అందరూ విషయం అర్థం చేసుకున్నారు. కూతుర్ని చూసిన కళ్ళతోనే అల్లుణ్ణి చూసిన శ్రీలక్ష్మికి కూతురు ఏమంత కాని కార్యం చేయలేదనిపించింది. కాని ఏమనడానికి ఆమెకి ధైర్యం చాల్లేదు. ఎందుకొచ్చావే కులభ్రష్టురాలా? పో, వెళ్ళిపో. నువ్వు నా కూతురువే కాదు, అసలు నాకు కూతురే పుట్టలేదనుకుంటాను. వెంటనే వెళ్ళిపో. కోపంగా ఆయన అంటోన్న మాటలు విన్న శ్రీలక్ష్మి గుండెల్లో ఏదో కలుక్కుమంది. నాన్నా, ఎవరు నాన్న, ఎవరు కూతురు? నా కూతురివి అయితే ఇంతకు తెగించేదానివి కాదు. అసలు నీకు నాన్నున్నాడని, ఆయన బతుకున్నాడని. ఇంకా ఏదో అనబోతున్న ఆయన్ని, ఏమండి, ఎందుకన్న మాటలు? నలుగురు చూస్తున్నారు. ఎందుకింకా రభస? జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళని రానియండి అంది శ్రీలక్ష్మి. ఆ మాటలకి ఆయనింకా మండిపడ్డాడు. నలుగురు చూడడమే కాదే, నవ్వుతున్నారు కూడా. మేం బ్రాహ్మలం, మేం గొప్ప, మమ్మల్ని తాకకండి అంటున్న ఈయన కూతురు హరిజనుణ్ణి చేసుకుంది చూడరా. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో అనుకుంటున్నారందరూ. పోయిందే నా వంశ గౌరవము, నా పరువు, మర్యాద, కులము, శీలము అన్నీ పోయాయి. ఇలా కానివాడిని పెళ్లి చేసుకుని తగుదనమ్మా అంటూ ఇంటికొచ్చేదానికంటే అది ఎవరితోనైనా లేచిపోయింటే చచ్చిపోయిందని చెప్పి నమ్మించి సంతోషించేవాణ్ణి. ఇదిగో అమ్మాయి, మా మనుధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీ ఏ కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఆ కులానికే చెందుతుంది. నువ్వు క్రిస్టియన్వి, మేం బ్రాహ్మలం. నీకు మాకు పొత్తు కుదరదు. జనవరి 25వ తారీఖు నుంచే నువ్వెవరో మేమెవరో. అంతగా ఆస్తి కావాలంటే అది నీ పేర రిజిస్టర్ అయి ఉంది కాబట్టి మేమేం చేయలేం. నీ ఇష్టం, అమ్ముకో. ఎవరు కొన్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కూతురు పుట్టనే లేదని మనసు రాయి చేసుకున్నాను అంతే. ఇంకా పదే పదే నన్ను వాగించి ఈ వృద్ధాప్యంలో నన్ను బాధ పెట్టద్దు అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయారు. అదురుతోన్న పెదవులతో ఏదో చెప్పబోయింది శ్రీలక్ష్మి. కాని ఆమె గొంతు పెగల్లేదు. రోజులు గడిస్తే మీ మనసులు మారతాయేమో, మేం మళ్ళా తొలి దీపావళికొస్తాం అని ఇంకొక క్షణమైనా నిల్చోకుండా వెళ్ళిపోయింది శోభ. వాళ్ళ బస్సు కదిలి వెళ్లిన 5 నిమిషాలకి అట్నుంచొచ్చిన బస్సులో దిగాడు మల్లికార్జున్. పెళ్లి చాలా ఘనంగా జరిపించాడు రాజమన్నారు. అనంతలక్ష్మిని చూశాక శ్రీలక్ష్మి గుండెలు కుదుటపడ్డాయి. అందంగా, శలకలాగా పచ్చని బంగారు ఛాయతో, పెద్ద కళ్ళతో, చక్కని పొలివరుసతో, పొడవైన తలకట్టుతో పుత్తడి బొమ్మలా ఉందా అమ్మాయి. రూపానికి తగినట్టే గొంతు కూడా వీణ మీటినట్టు మధురంగా ఉంది. పెళ్లిలో హరిపై దాదాపు పెత్తనం చేసినట్లుగా ఉన్న శ్రీవిద్యను చూసి అంతా గుసగుసలు పోయారు. కాని ఆమె గారింట్లోనే హరి ఉంటున్నాడని, చాలా మంచి మనసని గ్రహించుకున్నాక అంతా తృప్తిగా నిశ్వసించారు.
ఆ రాత్రి అన్ని వేడుకలు అయ్యాక తనకని ప్రత్యేకంగా కేటాయించిన గదిలో రాత్రి దాదాపు 2 గంటల వేళ అనంతలక్ష్మి రూపం పదే పదే కళ్ళ ముందు మెదులుతూ ఉండగా సాంప్రదాయం పేరిట వాళ్ళ నాన్నగారు చెబుతున్న అడ్డంకికి అతనికి చాలా కోపం వచ్చింది. ఏంటి పిచ్చి మాటలు? జీవితంలో జారిపోయిన మధుర క్షణాలు మళ్ళీ రమ్మన్నారావు. ప్రతి క్షణము సుఖించాలి సాధ్యమైనంత వరకు అనుకున్నాడు. లేచి నుంచుని కిటికీ గుండా బయటికి చూశాడతను. నక్షత్రాలు, వాటి మధ్య చంద్రుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాయి. నిర్మలంగా ఉంది ఆకాశం. ప్రకృతి ప్రశాంతంగా ఉంది. పెళ్లి పనులతో అలసిపోయిన జనం హాయిగా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. గది తలుపు తీసుకుని బయటకొచ్చాడు హరి. గది బయట శ్రీవిద్య, ఆమె కూతురు నిద్రపోతూ ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న చెక్కిన శిల్పంలా ఉంది శ్రీవిద్య. ఒక్కో ఆడవారి శరీరతత్వం ఒక్కో రకంగా ఉంటుంది. అమృతం తాగొచ్చారన్నట్టుగా ఎప్పుడు చూసినా 25 ఏళ్లకి మించనట్టుగా ఉంటారు. నిద్రాముద్రితమైన సౌందర్యంలో శ్రీవిద్య అతని కళ్ళకి భువన మోహనంగా కనిపించింది. అతనికి ఆ క్షణంలో ఆమె తనపై చూపే ఆప్యాయత, అనురాగం, వాటి వెనక అంతర్లీనంగా ప్రవహించే బలీయమైన కోరిక కనిపించాయి. దాదాపు ఈ నెల రోజుల్లో తనపై ఆమె విసిరిన చూపుల తూపులన్నీ ఆ క్షణంలోనే చుట్టుముట్టి కలవరపెట్టాయి. అతనికి మనసు, శరీరం నిగ్రహించుకోవడం కష్టమైంది. హఠాత్తుగా నిద్రలేపినట్టుగా మెలకు వచ్చింది శ్రీవిద్యకి. కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపించాడు హరి. క్షణకాలం ఆమె మనస్సు తడబడింది. కాని అతని కళ్ళల్లో మెదులుతున్న కోరికలు, అసంతృప్తితో బాధపడుతున్నట్టున్న ముఖ కవళికలు ఆమెకేదో స్ఫురింపజేశాయి. లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకుని, ఏంటి హరి, నిద్ర రాలేదా అని అడిగింది. నిద్ర రాక బయటకొచ్చాను. ఈ మేడపై ఎవరెవరు పడుకున్నారా అని బయటకొచ్చాను. గది దాటాక బయటకొచ్చాను. నువ్వు కనిపించావు. చూస్తూ నుంచున్నావు. పద, వెళ్ళి గదిలో పడుకో. అవతల మీ అమ్మగారు వదిన పడుకున్నారు. అదిగో ఆ చివర మీ నాన్నమ్మగారు పడుకున్నారు అంది. నిట్టూర్చి గదిలోకి వెళ్లి మంచంపై కూర్చున్నాడు హరి. ఓ నిమిషం తర్వాత శ్రీవిద్య కూడా గదిలోకొచ్చింది. మీ మగాళ్ళింతే. తమకి నిద్ర రాకపోతే నిద్రపోయే ఆడవాళ్ళను కూడా నిద్రపోనివ్వరు అంది నిష్ఠూరంగా. ఆమె మాటలు మళ్ళీ అతనిలో బుసకొట్టించాయి. మీకన్నా హింసించంగా దగ్గరకొస్తూ, దూరం వెళుతూ, ఊరిస్తూ ఊరిస్తూ దూరంగా ఉంచుతూ ఎంత హింసిస్తారు మీరు? మగాళ్లతో ఆడుకుంటారు మీరు. ఏంటి హరి, ఈ రాత్రివేళ ఈ నిందావాక్యాలు? దాదాపు 3 కావస్తోంది. పడుకో అని అతని భుజంపై చేయి వేసింది ప్రేమగా. వయసులో పెద్దదైన స్త్రీ బుజగించినట్లుగా ఉందామె ప్రవర్తన. కాని హరికి కాలే ఇనుముపై సమ్మెటతో వేసినట్లుగా ఉంది. విద్య అన్నాడు వణికే గొంతుతో. ఏంటి పిచ్చిబాబు ఈ తపన? పడుకో అంది మళ్ళీ. ముద్దు ముద్దుగా ఆప్యాయతని రంగరించిన ఆమె మాటలు అతనిలో ధైర్యాన్ని కదిలించాయి. విద్య అంటూ అతను ఆమె భుజాలపై చేతులు వేశాడు. కొద్దిగా ఒదిగిపోయిందామె. ఏంటి అంటూ. హరికి శరీరమంతా ఒక విధమైన కంపన బయలుదేరింది. వణుకుతున్న చేతులకి పొట్టు దొరకాలన్నట్టు ఆమె భుజాలపై చేతులు బిగించాడు. అర్థమైంది శ్రీవిద్యకి. ఎప్పుడో నెలనాడు సెలవేసిన కోరిక, రూపంలేని ఆశ, బలహీనమైన మనసు హరికి లొంగిపోయాయి. జీవితంలో తొలిసారిగా స్పర్శాసుఖాన్ని అనుభవించాడతను. పెళ్లిలో జరగవలసిన తతంగాలన్నీ పూర్తయ్యాయి. కడప నుంచి పెళ్లికొడుకు హరి, అతని వెంట వాళ్ళ వదిన మహాలక్ష్మి, తల్లి శ్రీలక్ష్మి, శ్రీవిద్య బయలుదేరి రాజంపేట వెళ్లారు. అక్కడున్న 3 రోజులు మానసికంగా బాగా చేరువయ్యాడు హరి శ్రీవిద్యకి. ఇక ఆ రోజు సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరతారనగా బాత్రూంలోంచి బయటకొస్తున్న హరికి ఎదురుపడింది శ్రీవిద్య. చుట్టూ ఎవరూ లేరు. 3 రోజుల వియోగం అతనిలో చొరవని సృష్టించింది. విద్య, ఏంటిది? ఎవరైనా చూస్తే మానం మర్యాద ఉండదు. మీ ఆడవాళ్ళింతే. మాటలతో బురిడి కొట్టిస్తారు. ఈ 3 రోజులు ఎలా ఉందో తెలుసా? నవ్విందామె. ఇదిగో అలా నవ్వొద్దు. నాలో కసి రేపొద్దు. ఈ ముద్దు ముచ్చట్లన్నీ రేపొద్దున్న పొద్దుటూరులో చూపిద్దుగాన్లే. అంతవరకు మనసు ఆగేటట్టు లేదు. తొందరించే వయసు పోరాటం అలాంటిది. నీ ఆరాటం చెప్పావే కాని నా అంతరేం గ్రహించావా అని అటు ఇటూ చూసింది. కళ్ళు చిట్లిస్తూ అలవోకగా అందంగా పేదాలు తిప్పుతూ మాట్లాడుతోన్న ఆమెని చూసి నిగ్రహించుకోలేకపోయాడు హరి. అటు ఇటు చూసి హఠాత్తుగా దగ్గరకు లాక్కుని బలంగా ముద్దు పెట్టుకున్నాడు. ఓ క్షణం పాటు ఆ మధురమైన అనుభూతికి లోనైనా వెంటనే విడిపించుకుంది. దబ్బని పడ్డట్టుగా ఆయన చప్పుని చూసి కంగారు పడ్డారిద్దరు. గబగబా వెళ్ళిపోయిందామె. పడిన వ్యక్తివైపు నడిచాడు హరి. అనంతలక్ష్మి పెళ్లికూతురు మూర్చపోయింది. చకచక ఆమెని చేతుల్లో ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
అతని చేతుల్లో స్పృహ తప్పున్న ఆమెను చూసి నివ్వెరపోయారంతా. ఇల్లంతా గోలగోలగా తయారైంది. ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత అడిగాడు హరి. ఇంతకుముందు ఇలా జరిగిందా ఎప్పుడైనా? అనుమానంగా అడిగిన అల్లుణ్ణి చూస్తూ, లేదు నాయనా. 10 ఏళ్ల కిందట వాళ్ళక్కయ్య చనిపోయినప్పుడు ఇలాగే పడిపోయింది. మళ్ళీ 5, 6 ఏళ్ల కిందట మా ఇల్లు అంటుకున్నప్పుడు పడిపోయింది. అంతే. ఏదైనా భయంకరమైన విషయం విన్నప్పుడు కానీ, చూసినప్పుడు కానీ ఇలా అవుతుంది. చూడలేంది చూసిందన్నా ఇంతే అంది అనంతలక్ష్మి తల్లిగారు. సూటిగా చూడలేకపోయాడతను. ఆమె తమ ఇద్దరినీ చూసిందా అని భయపడ్డాడతను. ప్రేమకి, పెళ్లికి సంఘర్షణ ప్రారంభమైందా అప్పుడే అనుకున్నాడు. ఇంకేమీ ప్రశ్నించలేదు. అంతా బయటికి వెళ్ళిపోయారు. గదిలో మంచంపై ఒక్కతే ఉంది అనంతలక్ష్మి. పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు హరి. మెరుపు తీగలా ఎంత అందంగా ఉంది అనుకున్నాడు మనసులో. పచ్చగా మెరిసే ఆమె నుదుటిపై చేయి వేశాడతను. అప్పుడప్పుడే స్పృహలోకి వస్తోందామె. భర్త స్పర్శకి బాగా మెలకు వచ్చింది. అనంత కళ్ళు తెరిచిందామె. అదే సమయంలో అటుగా వచ్చింది శ్రీవిద్య. ఆమెను చూడగానే అనంతలక్ష్మి ముఖంలో అసహ్యమంతా గూడు కట్టింది. మరుక్షణంలో మళ్ళీ స్పృహ తప్పిపోయింది. గాబరా పడ్డాడు హరి. హరి, ఏంటిది? ఈ మూర్ఛలమ్మాయిని నీకు చుట్టబెట్టారేంటి? అందుకేనేమో చదువయ్యేదాకా ఆగమని ఆగలేదు. విద్య, అలా జాలిగా చూడద్దు హరి. నా మనసు గాయపడుతుంది. ఏనాటి అనుబంధమో! జీవిత యాత్రలో మనిద్దరం ఒకటయ్యాం. మనసులు కలిశాయి మనకి. ఇల్లు, వాకిలి, భర్త, పిల్ల, పాప అంతా ఉన్నా నా మనసు నీ చుట్టూరా తిరుగుతూనే ఉంది. ఈ బంధాలన్నీ అశాశ్వతమని, నువ్వు నేను శాశ్వతమని అనిపిస్తోంది. ఇవన్నీ బహిర్బంధాలు. ఇవేమీ నన్నాపలేవు. అతనేమీ అనలేదు. పెళ్ళయ్యాక సుఖంగా గడిపే 3 రోజులు నీకు వ్యర్థమయ్యాయి. ఆ మధుర గడియల్లో కొంత నాకు పంచావు. ధన్యురాలనయ్యాను. కానీ ఈ రోగిష్టి భార్యతో నువ్వు బాధపడుతూ సుఖానికి దూరమవడం నాకెంత బాధాకరం హరి. విద్య, ఇంత ప్రేముందా నీకు? అసలు నువ్వెవరు? నేనెవరు? ఇన్నేళ్లు జీవితంలో వ్యర్థమయ్యాక ఇప్పుడెందుకు కలిపాడు భగవంతుడు మనల్ని? మళ్ళీ ఇదేంటి? ఈ శిక్ష ఏంటి? నా తల తిరిగిపోతోంది. ఇంకేదో అనబోయాడు. అదే క్షణంలో అప్పుడప్పుడే ఇంజెక్షన్ ప్రభావం వల్ల స్పృహలోకొస్తోన్న అనంతలక్ష్మి మళ్ళీ వాళ్ళిద్దరినీ చూడగానే మళ్ళీ స్పృహ తప్పిపోయింది. చిచ్చి, దరిద్రం! విద్య, నేను డాక్టర్ని. ఈవిడ నా భార్యే కాదు, నా పేషెంట్ కూడా. అలా అనొద్దు. జబ్బు రావడం నేరం కాదు. ఈ అమ్మాయికి నరాల బలహీనత వల్ల చూడలేంది చూసినా, వినకూడంది విన్నా ఇలా అవుతోంది. అంటే ఏముంది? ఉదయం మనల్ని చూసి పడిపోయింది. బహుశా చాలా సున్నితమైన మనసు కావచ్చు. తన భర్త మరో స్త్రీని ముట్టుకోవడం సహించలేదేమో. ఇంతకు పూర్వం స్మృతొచ్చినప్పుడు బాగానే ఉంది. మళ్ళీ నువ్వు రాగానే నిన్ను చూసి అలా అయింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు అలాగే. అంటే నీ వెళ్ళిపోనా? విద్య, నా మనసు మనసులో లేదు. మనిద్దరం ఇలా గదిలో ఉన్నామని ఎవరేమనుకున్నా సరే నే జంకను. కానీ నువ్వు నన్ను వదిలిపోవద్దు. పిచ్చి హరి, నిన్ను నేను వదిలి ఉండగలనా? కానీ ఈ అమ్మాయి మరీ ఇంత సున్నితంగా నా ఉనికిని సహించలేకుండా ఉందే, ఎలా? అంతలో కొద్దిగా కదిలింది అనంతలక్ష్మి. అదిగో నీ జీవిత భాగస్వామి కదులుతోంది. మెలకువలోకి వస్తుందేమో. మళ్ళీ నన్ను చూస్తే మతి తప్పుతుంది. నే వెళతా. నా జీవిత భాగస్వామి నువ్వే విద్య. ఇది కేవలం భార్య అంతే. సరే వెళ్ళిరా అన్నాడు అనంతలక్ష్మి వైపు చూస్తూ. విద్య వెళ్ళిపోయింది. కొన్ని సెకన్ల తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న భర్తను చూస్తూ అలాగే ఉండిపోయిందామె. వాడిపోయిన ఆ ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు హరి. లేవబోయిందామె. వద్దు వద్దు, అలాగే పడుకో, విశ్రాంతిగా ఉండాలి నువ్వు అన్నాడతను. పర్వాలేదు, మీరు వెళ్ళండి, అమ్మని రమ్మనండి అంది. హరి వెళ్ళిపోయాడు. పొలంలో ప్రత్యేకంగా సింగరయ్యకి వేయించిన పాక వద్ద కూర్చున్నాడు మల్లికార్జున్. ఎదురుగా మోకాలెత్తున పైరు చల్లగాలికి తలలూపుతోంది. పక్కనే పొలంలో తిరుగుతూ ఉన్నాడు సింగరయ్య. అతను భార్య పోగానే మనిషి పూర్తిగా మారిపోయాడు. పొలం పనులు తప్ప మరేమీ పట్టడం లేదతనికి. ప్రత్యేకంగా పాక వేయించుకుని 6 ఏళ్ల కూతురుతో ఉంటున్నాడు. అతని కొడుకు ఫస్ట్ ఫారం చదువుతున్నాడు. ఊళ్ళో అయ్యగారింట్లోనే ఉంటున్నాడు. అతను గెడ్డం పెంచేశాడు. స్వయంగా బట్టలు ఉతుక్కుంటాడు. కూతురికి తనకి తగినంత ఒకేసారి వండేస్తాడు. పొద్దుపోకముందే కూతురికి తినిపించి తను తినేస్తాడు. ఆమెను నిద్రపుచ్చి ఇక బయటకొచ్చి కూర్చుంటాడు శూన్యంలోకి చూస్తూ. అంతే. ఎప్పుడో నిద్ర తరుముకొస్తుంది. వెళ్ళి పడుకుంటాడు. నిద్ర రాదు. అలాగే తెల్లవారుతుంది. ఈ దినచర్యలో మార్పు లేదు. దూరంగా కనిపిస్తోన్న సింగరయ్యని చూసి నిట్టూర్చాడతను. నమస్కారం. ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. సర్పంచ్ హుస్సేన్ సాబ్. కూర్చోజీ, కూర్చో. ఏంటిలా వచ్చారు? మీ నాన్నగారు ఏమీ పట్టించుకోవడం లేదు. ఊళ్ళో నరసింహారెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పెత్తనమంతా తనే చెయ్యాలనుకుంటున్నాడు.
ఏంటో ఈ మధ్య కుటుంబ కలతల్లో నేనేం వినలేదు. ఎలక్షన్‌లో నేను వద్దంటున్నా వినకుండా నన్ను గద్దెనెక్కించారు మీరంతా. ఈరోజు ఓ కొత్త మాట అంటున్నాడు. కోఆప్షన్ మెంబర్‌కి నా పదవి ఇప్పుడిస్తానని చెప్పానటప్పుడు. గెలవడానికి ఏదో చెప్పాననంటే కుదరదు. దిగి తీరాలి అంటున్నాడు. అలా అనలేదే మీరు? అంటే వింటున్నాడా? దిగి తీరాలంటున్నాడు. రాజీగా వదలకపోతే అవిశ్వాస తీర్మానం పెడతారట. 6 మెంబర్లు కనిపించడం లేదు నిన్నటి నుంచి. నేను మా వదిన తప్ప మా మెంబర్లే లేరు. సత్యం ఒక్కడే ఉన్నాడు ఊర్లో. ఇక మనము ఎత్తు వెయ్యాలి. మీటింగులకి హాజరు కానట్టు, మెంబర్‌షిప్ పోయినట్టు రిజల్యూషన్ రాసి పంపాను. క్లర్క్ వెళ్లి నోటీసులు అతికించాడు. ఇదంతా తన తమ్ముడిని సర్పంచ్‌ని చెయ్యాలని తపన. ప్రాణం పోయినా పర్వాలేదు. పట్టుదలొచ్చాక పదవి వదలడానికి వీల్లేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్‌కి నోటీస్ ఇవ్వాలి గదా! తేదీ రాగానే సరా, మనుషులు ముఖాముఖి వచ్చి ఎలా అన్యాయం చేయగలరు? నే దిగుతా నీ వ్యవహారంలో గట్టిగా అన్నాడు మల్లికార్జున్. రాజకీయాలు మనకొద్దు. నిజమే మనకక్కర్లేదు. కానీ అక్కర్లేని విషయాలు కొన్ని మన తలకి చుట్టుకుంటాయి. విదిలించెయ్యాలి. సాధ్యం కాదు నాన్నగారు. మనం ఉంటోంది పల్లెటూళ్ళలో. పట్టణాల్లో లాగా పక్కింట్లో మనిషి మరణించినా పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. కొన్ని తప్పనిసరిగా పట్టించుకోవాలి. నీ ఇష్టం. ముందు అనుభవించాల్సిన జీవితం అంతా నీది. మాదేముంది రాలిపోయే ఆకులం. తనకేదైనా ఇష్టం లేనిది జరిగితే అలాగే అంటారాయన. అది మల్లికార్జునికి అనుభవమే. అతనింకేమీ అనలేదు. అంతలో సత్యనారాయణ రెడ్డి సభ్యత్వం రద్దయినట్టుగా ఉత్తర్వులు తీసుకునొచ్చాడు హుస్సేన్ సాబ్. గట్టివాడివే ఇంతకీ అనుకుంది సాధించావు అన్నారు రావుగారు. జీ, వీళ్ళు నన్ను దించేయాలని చూస్తున్నారు. నన్ను చేతులు కట్టుకుని కూర్చోమంటారా? రేపు ఏప్రిల్ 10వ తేదీన నో కాన్ఫిడెన్స్‌కి డేట్ తెచ్చారు. ఇంకేం చేస్తారో చూద్దాం. నిన్ను దించేస్తేనో? మరెవరిని చేస్తారు సాబ్? ఈ సభ్యత్వం రద్దు చెల్లదని స్టే తెస్తారేమో. అలా కాదులెండి. ఈరోజే నోటీసులు సర్వ్ చేయించాను. ఒక మెంబర్ సీటు ఖాళీగా ఉంటే ఎలక్షన్ జరగదు. మనకేం భయం లేదు. నిట్టూర్చాడు మల్లికార్జునరావు. మంచితనం మీద, మనిషి సామర్థ్యాల మీద నమ్మకాలు పోయాయి. పదవీ వ్యామోహం పట్టుకుంది. మీరు ఏం తక్కువ చేశారు ఈ ఊరికి? దీన్ని మేజర్ పంచాయతీ చేశారు. హైస్కూల్ తెప్పించారు. బస్సు వేయించారు. సబు పోస్టాఫీస్ చేయించారు. ఫోన్ తెప్పించారు. ఎలక్ట్రిసిటీ వేయించారు. ప్రజలకంతా మీరే ఉండాలనుంది. కానీ విషపురుగులకి మీరు గిట్టడం లేదు. ఏం చేస్తాం? హుసేన్ సాబ్ జవాబు చెప్పలేదు. అంతా బరువెక్కిన గుండెలతో కూర్చున్నారు. అప్పుడొచ్చాడు కోర్టు అమీనా ఓ పోలీసుని వెంటబెట్టుకుని. విద్యా, హరి, భగవంతుడు చాలా నిర్దయుడు విద్యా. నా పిచ్చి హరి, దేవుడు నిజంగా దయామయుడు. 30 ఏళ్ల జీవితం వ్యర్థంగా యాంత్రికంగా గడిచాక నిన్ను చూపించాడు. నువ్వే నాకు తారసల్లకపోతే ఈ జీవితం ఖాళీగా నిస్సారంగా గడిచిపోయేది. ఎందుకీ జీవితాలు? పుడుతున్నాం, ఏదో చదువుతున్నాం, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, యంత్రాల్లా జనాభా సృష్టి, సమస్యలు, బాధలు, జీవితంతో పోరాటాలు. చివరికి మృత్యు చేతిలో చావు దెబ్బ, అంతేనా? చాలా మందికి అంతే విద్య. కానీ నాలాంటి అదృష్టవంతులకి జీవితంలో నీలాంటి అప్సరసలు తారసపడితే ఆ జీవితాలు ధన్యమవుతాయి. నవ్వింది మళ్ళీ. నీకింకో పనిలేదా విద్య? అలా నవ్వడం నన్ను పిచ్చివాణ్ణి చేయడం. నాకీ మధ్య ప్రతి పేషెంట్లోనూ నువ్వే కనిపిస్తున్నావు. చివరికి పిచ్చివాణ్ణైపోతానేమోనని భయం వేస్తోంది. ఇప్పుడు లేదా పిచ్చి? ప్రేమే పిచ్చి. ఇంతగా ఆరాధించడం పిచ్చి కాదా? ఏముంది హరి, ఇంకెన్నాళ్ళు? 15 రోజులకి నీ భార్య నువ్వు ఒకటవుతారు. ఆమొచ్చేసిందంటే ఇంకేముంది? నువ్వు నేను దూరం దూరంగా చూసుకుంటూ, ఏడుస్తూ. విద్య, నీ కంట నీరు చూడలేను. అదృష్టం నన్ను వెంటాడుతూ వస్తోంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం రావడం, చేరి చేరగానే జీవిత స్వప్న సుందరి కనిపించడం, నీ వచ్చే నెల తిరక్కముందే మీ ఆయనకి ట్రాన్స్ఫర్ కావడం, నువ్వు నా కోసం ఆగిపోవడం అదృష్టం కదా? నా భార్య వచ్చిందంటే రాని, ఏం చేయగలదు? రోజుకి కొన్ని గంటలు శరీరాన్ని బంధించగలదే గాని నన్ను నీ నుంచి వేరు చేయగలదా? నేను ఇంకోటి అనుకుంటున్నాను విద్య. ఏంటో అది? నీ భార్యని వదిలేస్తావా? ఆ మాటలతో అతని ముఖం మ్లానమైంది. అది కాదు విద్య. ఆవిడికి ఆరోగ్యం బాగా పూర్తి కావడానికి పాండిచ్చేరి జనరల్ హాస్పిటల్లో చేర్పిస్తాను. అంత దూరమా? అవును. మనసుకి రాని వాళ్ళు దూరంగానే ఉండాలి. హరి, నన్ను మాత్రం దూరం చేయకు హరి. గడిచిన జీవితం ఎలా ఉందో మరిచిపోయాను. ఇక నువ్వు నా కంటి నుంచి దూరమైతే నే బ్రతకలేను హరి. మొన్న నువ్వు ఉగాదికి ఊరికి వెళ్ళి 4 రోజులు రాకపోయేసరికి నా మనసు మనసులో లేదు. నా ప్రాణం తల్లడిల్లిపోయింది. నీకు దూరమై నేను బ్రతకలేను హరి. చిన్ని ముత్యాల్లా జారిన కన్నీరు తుడిచి, విద్య, భగవంతుని నిర్ణయం ఇది. సంగం చేసిన భార్య అనంత, దైవమిచ్చిన భార్యవు నువ్వు. నిన్ను వదులుకోగలనా? వదిలి బ్రతకగలనా? అంతగా అవసరమైతే శాశ్వతంగా విడాకులిస్తానావిడికి అన్నాడు.
దగ్గరగా లాక్కుని ఆమె చెక్కిలిపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇక అలిసిపోయావు, పడుకో, మళ్ళీ 6 గంటలకే డ్యూటీ అంది లైట్ అర్పుతూ విద్య. ఆ మృదువైన బాహువుల మధ్య మాతృగర్భంలో శిశువులా ఒదిగి సేద తీరాడు హరి. అమాయకంగా కనిపిస్తోన్న పెదవులతో, ముగ్ధత్వం మూర్తిభవించిన ముఖంతో పసిపిల్లాళ్లా నిద్రపోతున్న అతన్ని చూసి జీవితం చాలా చిత్రమైంది. ఎవరెవర్ని ఎందుకెందుకు కలుపుతుందో అనుకుని కళ్ళు మూసుకుంది విద్య. నమస్కారం రావుగారు అన్నాడా వచ్చిన కోర్టు అమీనా ప్రాణేశ్వరరావు. కూర్చోవయ్యా, కూర్చో. ఇద్దరూ కూర్చున్నాక కాఫీ తెప్పించిచ్చాడు రావుగారు. ఆ, ఇంతకీ ఎవరు కొంప ముంచడానికొచ్చావు అన్నాడాయన. ఏముందండి, మా జీవితాలు ఇంతే. అవతలవాడు దాఖలా చేస్తాడు కోర్టులో, యువతలవాడు మాకు దాఖలు చేస్తాడు. ఏదో బ్రతికిపోతాం. సాహెబ్ గారు ఇవ్వవలసిన 2000కి డిగ్రీ అయింది. అరెస్టు వారెంట్తో సహా వచ్చాం. నివ్వెరపోయారిద్దరు. ఏంటేంటి విషయం చెప్పు అన్నారు రావుగారు. ఎవరో శెట్టిగారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం మీ సత్యనారాయణ రెడ్డి గారు బైండ్ ఓవర్ చేయించుకున్నారు. నోటీస్కి బదులు లేదు, తిరగొట్టారు. కోర్టు సమన్లు 3 తిరస్కరించారు. ఎక్స్పార్టీ డిగ్రీ అయింది, వారెంట్కి పెట్టారు. అప్పటికే కట్టకపోతే. పళ్ళు కొరికాడు హుస్సేన్ సాబ్. సత్యనారాయణ, ఎంత పనిచేశావురా అన్నాడు. రావుగారు చెప్పాడు. ఇదిగో ప్రాణేశ్వరరావు, ఇతను ఊళ్ళో లేడని నేను రాసిస్తాను, తీసుకెళ్ళు. ఈసారి వాయిదాకి డబ్బు కోర్టులో కట్టడము మరేదో చేస్తాం. అయ్యా చిత్తం, మీ మాట కాదంటానా అన్నాడతను. కాగితాలందుకుని రాసిచ్చాడు చిదంబరరావు. తలూపి వెళ్ళాడు సర్పంచ్. వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు పడకలు ఏర్పాటు చేశారు రాజమన్నారు గారు. ఇంటి నుంచి రావుగారి భార్య మహాలక్ష్మి, హరి బయలుదేరాలనుకున్నారు. హరి కోరిక మీద అంతా పొద్దుటూరు వెళ్ళి అక్కడి నుంచి శ్రీవిద్యని, ఆమె చిన్న కుమార్తెని తీసుకుని రాజంపేట వెళ్లారు. స్వాగత సత్కారాలన్నీ అయ్యాయి. మరుసటి రోజు రాత్రి 8 గంటలకి ముహూర్తం ఏర్పాటైన ప్రకారం ఇద్దరినీ గదిలో పంపారు. అగరొత్తుల వాసన, తీపి పదార్థాల తీయదనము, మల్లెపువ్వుల పరిమళము, సువాసనా ద్రవ్యాల మధురిమ ముక్కుపుటాల్ని బద్దలు చేస్తున్నాయి. అనంతలక్ష్మిని గదిలో పంపి ముత్తైదులు బయట గుళ్ళెం తగిలించి వెళ్లారు. ఆమె తలుపు నానుకుని నుంచింది. లోపల గడియ వేసి మంచంపై కూర్చున్న హరి లేచి వెళ్ళి ఆమె భుజంపై చేయి వేశాడు. భర్త స్పర్శ సోకగానే ఆమె శరీరం కంపించిపోయింది. అనంత తన 2 హస్తాల్లోకి ఆమె ముఖం లాక్కుని చుంబించబోయాడు హరి. మూసుకున్న ఆమె కళ్ళల్లో ఏ భావం తరతరలాడిందో కాని పెదవులు కంపించాయి. అదురుతున్న పెదాల్ని అలాగే అదిమి పెట్టాడు హరి. నిమిషం తర్వాత ఆమెని పడకపై చేర్చాడు హరి. అర్ధ చైతన్యంలో ఉందామె. సిగ్గా, నీ సిగ్గంతా గది బయటే వదిలి రావాలి. కళ్ళు తెరానంతా అన్నాడతను. బలవంతంగా కళ్ళు తెరిచిందామె. పరీక్షలు బాగా రాశావా? తలూపింది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయా? పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉన్నావు. మీరు మీరు ఏంటో చెప్పానంతా. నన్ను బాగా చూసుకుంటారా? ఆమెని అలాగే మెల్లిగా కౌగిట్లోకి తీసుకుని నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు నా జీవిత భాగస్వామివి. నిన్ను తప్ప మరెవరిని బాగా చూసుకోగలను అన్నాడు. అలా ప్రమాణం చేయండి. అతను షాక్ తిన్నట్టయ్యాడు. అతని మనసులో శ్రీవిద్య మిగిలింది. బహుశా ఆమెని దృష్టిలో పెట్టుకునే ఇలా అడుగుతుందేమో అనుకున్నాడు. చేతిలో చేయి వేయండి. అతను చేయి చాపలేదు. మీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా? జవాబు చెప్పలేదు. నేను చూసింది నిజమేనన్నమాట. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. నేను మిమ్మల్ని ఇంకొకరితో పంచుకోలేను. మీరు నాకే ఉండాలి. నాలో అంత త్యాగభావం లేదు. కేవలం స్వార్థపరురాల్ని. అతనేదో చెప్పబోయాడు. ఎన్నైనా చెప్పండి, మీరామెతో తిరక్కండి అంది. అతని ముఖం జేవురించింది. మీరు వినరు కదూ, నాకు తెలుసు. వెంట తెచ్చుకున్నారుగా, ఆమె వద్దకే వెళ్ళండి అని స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయిన అనంతని మెల్లగా అలాగే మంచంపై పడుకోబెట్టాడతను. అతని మనస్సంతా కకావికలమైపోయింది. మంచం మీద నుంచి లేచి వెళ్ళి లోపల గడియ తీసి తలుపు తెరిచి ఆశ్చర్యపోయాడు. తను అప్రయత్నంగా తలుపు తీసినా బయట గుళ్ళెం ఎవరు తీశారు అనుకున్నాడు. మళ్ళీ తలుపులు చేరవేసి గుళ్ళెం వేశాడు. సుడిగాలిలో వచ్చి పెనవేసుకుపోయింది శ్రీవిద్య. అతను ఆనందాశ్చర్యాల నుంచి తేరుకోకమునిపే, హరి హరి, నాకు తెలుసు. ఆ అనంతకి మూర్ఛరోగం బాగవదు. నిన్ను సుఖపెట్టలేదు. అందుకే నేనిలా వచ్చాను హరి. నిన్ను ఆ గదిలోకి పంపించి నా సర్వస్వం కోల్పోయినట్లుగా బాధపడ్డాను. కాని భగవంతుడు దయామయుడు. నా స్వామిని నాకు తెచ్చిచ్చాడు అంది. తనకు దక్కాల్సిన సుఖాన్ని దక్కించుకున్నాడు హరి.